చూడండి, బైబిల్ గ్రంథమును మనం చూస్తే ఏలియా కాలములో ఏమంటే 14 అద్భుతాలు దేవుడు చేశాడు. అలాగే ఏలియాతో ఉన్న ఎలీషా దైవజనుడు. ఏలియా ఆరోహణమైన తర్వాత 2 ఆత్మ నాకు అనుగ్రహించని ఏలియాని అడిగినప్పుడు దేవుడు ఆత్మను 2 పొందుకున్న తర్వాత ఏమంటే దేవుడు యందు బహుగా ప్రబలెల్లి 28 అద్భుతాలు ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రం. 28 అద్భుతాలు ప్రభు చేసిన తర్వాత వారి తోరైనా కాదు, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ప్రభు ఈ భూమి అంతటా కూడా అన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అయితే ఇందులో ఒక ఎలీషా కాలములో ఘనురాలైన స్త్రీ మనకు కనబడుతుంది. ఈ ఘనురాలైన స్త్రీ వారి కుటుంబంలో 3 అద్భుతాలు ప్రభు చేశాడు. ఆ 3 అద్భుతాల కొరకు మనకి టైం లేదు కనుక ఏమండి తర్వాత ఎలీషా చేసిన అద్భుతాలు, ఏలియా చేసిన అద్భుతాలు మనం తర్వాత ధ్యానం చేద్దాం. అయితే ఈ యొక్క ఎలీషా కాలములో చాలా అద్భుతాలు ప్రభు చేశాడు. 3 అద్భుతాలు మనం వివరిద్దాం. ఏమిటి? ఘనురాలైన స్త్రీ మనకు కనబడుతుంది. ఈ ఘనురాలైన స్త్రీ 2 రాజుల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే ఈ ఘనురాలైన స్త్రీ తన భర్త, తన కుటుంబము చాలా భయభక్తులు కలిగిన కుటుంబము. ఎంత భయభక్తులు కలిగిన కుటుంబం అని ఆలోచన చేస్తే దేవుడు అంటే మంచి భక్తి, సేవకుడు అన్న మంచి ప్రేమ, ఏమండి దైవ లక్షణాలు ఉన్నవారిని వారు ఎంతో ప్రేమిస్తుండేవారు. నిజమే, దేవుని ప్రేమించిన కుటుంబం, సేవకుని ప్రేమించిన కుటుంబం, దేవుడు సంఘాన్ని, విశ్వాసులను ప్రేమించిన కుటుంబాలు అవి బహుగా వరదలతాయని చెప్పడానికి ఏమాత్రమును సందేహమో లేదు. పిల్లారా, దీవించబడ్డారు బైబిల్ గ్రంథములో. వారి దేవుని సేవకులు చేర్చుకున్న వారిని, దేవుడికి తన హృదయంలో చోటిచ్చిన వారిని, దేవుని గౌరవించిన వారిని దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ఏమండి వారిని భూమి అంతటా వారి పేరు ప్రతిష్టలు మరి స్థాపింపజేశాడు దేవుడు. అంతగా దేవుడు ఆశీర్వదించినట్టు మనం చూడగలుగుతాము. అయితే ఇక్కడ మనం చూస్తే ఘనురాలైన స్త్రీ మనకు కనబడుతుంది. ఆ స్త్రీ తన భర్తతో అంటుంది, అయ్యా మన ఇంటికి వచ్చుచూ వెళుతున్న దైవజనుడు, భక్తిగల దైవజనుడు, ఆయనతో పాటు గెహజీ కూడా వస్తున్నాడు. వారు మన ఇంటికి వచ్చినప్పుడల్లా సువార్త చేసి సేవ చేసి వారు అలసిపోస్తారు కనుక మన ఇంటి పైన గోడ మీద ఒక చిన్న గది కడదాం. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి ఆలోచనలు చూసారా. ఒక ప్రార్థన గది ఏర్పాటు చేద్దాం. వారు వచ్చినప్పుడల్లా మన కొరకు ప్రార్థన చేస్తారు. మనం వారికి మంచి భోజనాలు ఏర్పాటు చేద్దాం, మంచి గౌరవంగా చూద్దాం అని భర్తను సంప్రదించినప్పుడు భర్త కూడా భక్తిగల గనురాలైన స్త్రీ యొక్క మాటను భర్త ఏకీభించాడు. దేవుడికి స్తోత్రం. ఏకీభించి సరే నీ మాట మీద జరుగునుగా కన్నప్పుడు ఆమె వెంటనే చూడండి 2వ రాజుల గ్రంథము 4:10 వచనం మనం చూస్తే మన ఇంటికి వచ్చి వెళుతున్న దైవజనుడికి మన గోడ మీద ఒక చిన్న ఒక గది కట్టించి అందులో అతని కొరకు ఒక మంచమును, బల్లను, పీఠమును, దీపస్తంభమును ఉంచుదామనేను. దేవునికి స్తోత్రం. చూసాం ఎంత మంచి లక్షణాలు. ఎవడి సేవకుడు కావాల్సిన అవసరతలన్నీ అక్కడ తీర్చారు. నిజమే, ఎవడు ఆ కుటుంబంలో అద్భుతాలు జరగటానికి, ఆశ్చర్యకార్యాలు జరగటానికి నిజమే మనం దేవుణ్ణి బహుగా గణపరచువరగా, గౌరవించేవారుగా ఎవడు. అందుకే దావీదు భక్తుడు ఒక మాట మాట్లాడతాడు, దేవుడు బ్లెస్సింగ్ మనుషుడు పొందాలంటే ఒక సంఘమైనా, సేవకుడైనా, స్వార్థకుడైనా, విశ్వాసమైనా ఎవరైనా దేవుడు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మన భక్తి దేవుడు దృష్టికి అంగీకారం అవునుగాక. మన నోటి మాట దేవుడు అంగీకరించాలి. ఎలాగ అంగీకరిస్తాడు? కీర్తన గ్రంథము 19:14 వచనం మనం చూస్తే యెహోవాను ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమవునుగాక. సో ఒక మనుషుడు మేలులు పొందాలి. ఈ భూమి మీద మానవుడు దేవుడు ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడితే, దేవుడి చేత నేను దీవించబడాలని ఆశపడితే ఏమన్నా మనుషుని యొక్క నోటు మాట, వారి పరిశుద్ధత, వారి తలంపులు, వారి హృదయ ధ్యానము దేవుడు దృష్టికి అంగీకరింపబడాలి. ఒకవేళ అంగీకరింపబడకపోతే దేవుడు వారిని యాక్సెప్ట్ చేయడు, దేవుడు వారిని పట్టించుకోడు.
అలా పట్టించుకోలేదు కొంతమందిని. ఎవరైతే ఆయన మాట విన్నారో, భక్తులు చూపారో, మరి శ్రద్ధగా దేవుడు మాట విని వణికారో, దేవుడు ఇంత శ్రద్ధ కలిగి పనిచేశారో, వారిని దేవుడు బహుగా వరిదిల్లంపజేశాడు. హల్లెలూయా. అది ఈ భక్తి గల స్త్రీ ఏమండి, ఆమె మాటలు, ఆమె భర్త మాటలు ఏకీవించి సేవకుని బహుగా గౌరవించారు. దేవుని ప్రేమను బట్టి సేవకుని గౌరవించారు. అప్పుడు సేవకుడు వస్తున్నాడు వెళ్తున్నాడు. ఆ ఇంట్లో చక్కగా వారితో మాట్లాడుతున్న ఒక రోజున ఎలీషా దైవజనుడు, అయ్యో మన పట్ల ఇంత శ్రద్ధ భక్తులు చూపుతున్న ఈమె ఎక్కడుందా మాట చూడండి, 8:4 అనుకుంటాను. ఏమంటే అక్కడ అంటాడు, ఈమె మన పట్ల చాలా శ్రద్ధ భక్తులు. 4వ అధ్యాయము 2 రాజులు 4వ అధ్యాయము 13వ వచనంలో, అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనుపొచ్చితివి, నీకు నేను ఏమి చేయవలను. అబ్బా, దైవజనుడు ఎలీషా దైవజనుడు వారితో అంటున్నాడు, ఇంత శ్రద్ధ భక్తులు, ఇంత ప్రేమ, ఇంతగా మమ్మల్ని గౌరవిస్తున్నావు, ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మా వలన నీకు ఏమీ కావలను, నీకేమైనా అవసరమా, రాజుతో మాట్లాడమంటావా? రాజు బహుస్నేహితుడు ఎలీషా దైవజనుడికి, సైన్యాధిపతి బహుస్నేహితుడు ఎలీషా దైవజనుడికి. ఎలీషా అంటున్నాడు, గనురాలైన స్త్రీతో అంటున్నాడు, నా వలన నీకేమి కావాలో అడుగు, ఇంత శ్రద్ధ భక్తులు చూపుతున్నావు, నీకు ఏదో ఒకటి మేము చేస్తాం అంటే ఆమె అంటుంది, లేదు దైవజనుడా, నాకు అన్నీ ఉన్నాయి, దేవుడికి స్తోత్రం, మాకు ఇల్లు ఉంది, వాకులు ఉంది, పొలం ఉంది, అన్నీ ఉన్నాయి, మాకేమి వద్దు, మాకు వరకు ప్రార్థన చేయండి అన్నిట్లుగా మాట్లాడుతుంది. దేవుడికి స్తోత్రం. అప్పుడు గెహజీని మరలా పంపిస్తాడు, లేదు ఈమె ఇంత శ్రద్ధ భక్తులు చూపుతున్న ఈమె పట్ల మనం ఏదో ఒకటి చేయాలి. చూడండి, ఒక మనుషుని పట్ల, ఒక సేవకుడి పట్ల, ఒక విశ్వాస చూపిన ప్రేమకి ఏదో ఒకటి చేయాలని ఆశపడితే, దేవుడి దృష్టి నిందారహితులుగా ఉంటే, దేవుడి దృష్టికి అనుకూలమైన భక్తి మనం చేస్తే, దేవుడికి అనుకూలమైన ప్రవర్తన కలిగి మనం ఉంటే, దేవుడు ఏ రీతిగా మనం ఆశీర్వదిస్తాడో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అందుకే దేవుడి దృష్టికి యథార్థంగా ఉన్నవారికి ఆయన ఏ మేలు చేయక మాననన్నాడు. అడవులో సింహం పిల్లైనా కొద్దిగా ఉంటాయి కానీ, లేమి కలిగి ఉంటాయి కానీ, ఆకలితో ఉంటాయి కానీ, నన్ను ఎమ్మడించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. గట్టిగా చెప్పకూడదావా? దేవుడికి స్తోత్రం. మరలా గెహజీని పంపిస్తాడు ఎలీషా దైవజనుడు. వెళ్తాడు, లేదమ్మా నీకు ఏదో ఒకటి చేయాలని దైవజనుడు ఆశపడుతున్నాడు అంటే, లేదయ్యా నాకు అన్నీ ఉన్నాయని ఆ స్త్రీ చెప్తుంది. గెహజీ వెళ్ళి ఎలీషాతో అంటాడు, అయ్యా అన్నీ ఉన్నాయి అంటే, లేదు ఏదో ఒకటి చేయాలి అంటే, వాళ్ళకి ఎందుకు వస్తాడు? ఇంట్లో ఎవరు ఉండరంటే పిల్లలు ఉండరు. ఎంత ఆస్తున్నా, ఎన్ని పొలాలు ఉన్నా పిల్లలు లేకపోతే ఎలా ఉంటుంది? రోజుకి మనోవ్యాధితో వాళ్ళ హృదయంలో ఆ బాధ వాడిని పిండేస్తుంటుంది. వాళ్ళ హృదయాలు కృంగిపోతుంటుంటాయి. ఇంత ఆస్తి ఉంది, ఇంత సంపద ఉంది, నాకు ఎవరు లేరు, వారసులు లేరు, పిల్లలు లేరు అన్న వేదన వారి హృదయం ఉంటుంది. బాగా పిల్లల కొరకు ప్రార్థన చేసి మర్చిపోయారేమో వారు. భక్తి గల కుటుంబమే కానీ పిల్లలు లేరు. భర్త ముసలివాడు అయిపోయాడు, ఆమె ముసలమ్మ అయిపోయింది, పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే అప్పుడు దైవజనుడు అంటాడు ఆమెతో, అమ్మా గెహజీ చెప్తాడు, అయ్యా పిల్లలు లేరయ్యా, ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి అని పిల్లలు లేరంటే, అప్పుడు ఎలీషా దైవజనుడు అంటాడు, ఇదే సీజన్, ఇదే రోజు రాబోడికి నీకు మంచి కుమారుణ్ణి దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆవిడేమన్నా సంతోషించాలి. ఆమె అంటుంది, దైవజనుడా ఎంత శ్రద్ధ భక్తుల్లో నేను చూసినంత మాత్రాన నాతో ఎందుకు అబద్ధపడుతుందో, నన్ను అలాగా మెప్పింపజేస్తున్నావు? లేదు మీ ముస్లిం వారు మాకు పిల్లలు ఎక్కడ పడతారు, ఏదో కాస్త ప్రేమకి నిన్ను చూసామని మీరు అలా మాట్లాడుతున్నారు అని దైవజనుడితో అంటే, దైవజనుడు అంటాడు, లేదమ్మా నీ భక్తి గొప్పది, నీ విశ్వాసము గొప్పది, ఇదే రోజు ఇదే సంవత్సరం రాబడికి చక్కటి గర్భఫలము దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. నిజంగా అక్కడి నుంచి దైవజనుడు వెళ్ళిపోయాడు. అదే సంవత్సరం రాబడికి చక్కటి బిడ్డని దేవుడు అనుగ్రహించాడు. ఇది ఎన్నో అద్భుతము, మొదటి అద్భుతము. చెప్పండి ఎక్కడుంది ఆ మాట? 4:17 గట్టిగా చదవరా. 4:17 అంటాడు, ఆ స్త్రీ గర్భవతి మరుసటి వేట
ఎలీషా తనతో చెప్పిన ప్రకారము కుమారుని కనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతం జరిగింది చూడండి. అందుకే మన కుటుంబాలు, మన సంఘాలు, మన ప్రాంతం ఎలా ఉండాలంటే దేవుని ప్రేమించేవాడుగా, ఏమంటే సేవకుని గౌరవించేవారు. ఈ రోజున చాలామంది సేవకుల మీద తిరగబడుతున్నారు, సేవకుడిని నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. దేవుడికి, సంఘానికి, విశ్వాసులకి, ప్రార్థన చేసిన భక్తులకి విరోధంగా మాట్లాడితే నీ మాటలు దేవుడి దృష్టికి అసహ్యంగా ఉంటే నీకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? నీకు దీవులు ఎలా వస్తాయి? ఏమంటే దేవుడు కృప నేను ఎలా కమ్ముకుంటుంది? ఏమంటే అందుకే అంటున్నాడు దావీదు, నా నోటు మాటలను, నా హృదయ జ్ఞానమును దేవుడి దృష్టికి అంగీకారమవునుగాక. దేవుడు మన భక్తిని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, దేవుడు మన భక్తిని అంగీకరించినప్పుడు నీ జీవితంలో లోటుపాటులను ప్రభు తీరుస్తానంటున్నాడు. అందుకే దేవుడు యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. దేవుడు మాటలు పాటించడానికి ఇష్టపడుతున్నావా? ఈ స్త్రీ గనురాలైన స్త్రీకి అన్నీ ఉన్నాయి, పిల్లలు లేరు, కానీ శ్రద్ధ భక్తులతో సేవ చేస్తుంది. ఏమండి ఎంతో ప్రేమిస్తుంది దేవుడిని సేవకుని ప్రేమించి గోడ మీద చిన్న గది కడేసింది. ఏమంటే మంచం ఏర్పాటు చేసింది, చక్కటి భోజనం ఏర్పాటు చేస్తుంది. మరలా ఇంటి అక్కడ దీపస్తంభం పెట్టింది, ఒక పీఠం ఏర్పాటు చేసింది బైబిల్ చదవడానికి, మరలా ఒక బల్ల ఒకటి ఏర్పాటు చేసింది. హల్లెలూయా! ఎంత శ్రద్ధ భక్తులు గల స్త్రీని ఎలా దేవుడు వదిలేస్తాడు? దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా, దైవజనుడు నోట దేవుడి మాట ఉంటుంది. అర్థమైందండి? పరిశుద్ధుల నోట దేవుడి మాట ఉంటుంది, తల్లిదండ్రుల నోట దేవుడి మాట ఉంటుంది. తల్లిదండ్రులు బిడ్డలను దీవిస్తే బిడ్డలను దీవించబడతారు, సేవకుడు బిడ్డలను దీవిస్తే దీవించబడతారు. ఎందుకంటే పరిశుద్ధుల నోట, సేవకుల నోట దేవుడు మాటలు వారి నోట పెట్టాడు. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది, అబ్రహామా నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావు, నేను ఎవరిని ఆశీర్వదిస్తాను. అలాంటి సావుకుడి పట్ల మనము శ్రద్ధ భక్తులు ఉండడం వల్ల దేవుడు బ్లెస్సింగ్ మనం చూస్తాం, దేవుడు ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఏమండి మరలా రెండవదిగా మనం చూస్తే బిడ్డ పుట్టాడు, చక్కగా కుటుంబం అంతా కలకలకలా ఆడిపోతుంది, అనేకులకి సాక్షి ఇస్తున్నారు, దేవుడి నామమును మహింపరుస్తున్నారు. అయ్యో ఈ ముసలితనంలో, ఈ వృద్ధాపంలో ఈ గొండ్రైన స్త్రీకి చక్కటి బాబు పుట్టాడని అందరూ మెచ్చుకుంటున్నారు, సంతోషిస్తున్నారు. సరిగా ఒక 17 ఏట రాబడికి ఆ బిడ్డ చనిపోయాడు. ఎంత బాధగా ఉంటుంది? ఏమండి దేవుడు ఇచ్చినట్లుగా ఇచ్చి ఆ బిడ్డని తీసుకుంటే ఎంత బాధ, ఎంత వేదన, ఎంత కన్నీరు, ఎంత అవమానము. ఆ బిడ్డ చనిపోయిన వెంటనే ఆ గనురాలైన స్త్రీ ఏం చేసిందంటే, ఏమంటే ఆ శవాన్ని, ఆ బాబుని ఇంట్లో సేవకుడికి గదిచ్చింది కదా, ఆ గదిలో పడుకోబెట్టి దైవజనుడి దగ్గర పరుగున వెళ్ళింది. దేవుడికి స్తోత్రం. దైవజనుడా నేనేమైనా కావాలని అడిగాను, బిడ్డని ఇచ్చినట్లుగా ఇచ్చి ఆ బిడ్డ ఇప్పుడు ఏమైపోయాడు చెప్పాలి? చనిపోయాడయ్యా, చనిపోయాడు. ఏ పాపం చేశాను, నేనేమని అడిగాను బిడ్డని. కొన్ని కుటుంబాల్లో నిజంగా మనం చూస్తూ ఉంటుంటాం, ఏమండి మంచి కలకల్లాడుతున్న కుటుంబంలో బిడ్డలు కోల్పోతే ఎంత బాధ అండి. వయసుకు వచ్చిన బిడ్డలు, ముక్కు పచ్చలారిన బిడ్డలు, ఏమంటే తల్లిదండ్రులు ప్రేమను పెంచుకొని పెరిగిన బిడ్డలు, ఏమన్నా మనం చూస్తున్నాం పేపర్లు, టీవీలు, అకాల మరణాలు. ఏమంటే వారు హఠాత్తుగా చనిపోతే ఆ తల్లిదండ్రులకి ఎంత వేదన, ఎంత కన్నీరు, ఎంత బాధ. దేవుడు వాళ్ళందరినీ, మన కుటుంబాలు దేవుడు కాపాడుతున్నాడు. అలాగే చనిపోయిన వారికంటే మనం గొప్పవారమని కాదు, దేవుడు ప్రేమ మన పట్ల హెచ్చుగా ఉన్నది. చప్పట్లు కొడుతూ ప్రభు నామాను. ఈ గనురాలైన స్త్రీ ఎలీషాతో అంటుంది, దైవజనుడా నేనేమని అడిగితేనా నాకు ఇచ్చినట్లుగా ఇచ్చావు, ఇప్పుడు నా బిడ్డ ఏమైపోయాడు, చనిపోయాడు. దైవజనుడు తొందరపడద్దమ్మా, నేను వస్తాను. గెహజీని పంపిస్తాడు ముందు, ఎల్లు అంటే ఆమె అంటుంది, ఎవ్వరు పంపించి నాకు కుదరదు, దైవజనుడా నువ్వే రావాలి. హల్లెలూయా. దైవజనుడా నువ్వే ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థన చేస్తే నా బిడ్డ బ్రతుకుతాడు. ఆ విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. మాటలు జారిపోలేదు, అల్ప విశ్వాసం మాటలతో దేవుడి మీద తిరుగుబాటు తనము చేయలేదు. ఏమంటే దేవుడు యోబు బిడ్డలు కోల్పోతేనే తిరుగుబాటు చేయలేదు. దేవుడికి స్తోత్రం. నిలబడ్డాడు భక్తిలో,
రోషంగా నిలబడ్డాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను అన్నాడు. మనలా ఏమన్నా ముందు చనిపోయిన బిడ్డల కంటే వెనకాల పుట్టిన వారు అందమైన వారిని దేవుడిచ్చాడు, బహు సౌందర్యము గల వారిని దేవుడిచ్చాడు. ప్రైజులా. దేవుడిని కొన్నిసార్లు మన కుటుంబంలో లూటుపాట్లు జరిగినప్పుడు తొందరపాటు మాట జారిపోకూడదు, అల్ప విశ్వాసపు మాటలు రాకూడదు. అవి అల్ప విశ్వాస మాటలు ఎవరికి వస్తాయంటే భక్తులు ఎదగలేని వాడికి వస్తాయి, భక్తి అర్థం కాని వాడికి వస్తాయి, పరిశుద్ధత లేనివాడికి వస్తాయి, అల్ప విశ్వాసాలకు వస్తాయి. ఇంతకాలం వాక్యం వింటున్నాం, ఇంతకాలం మందిరానికి వస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నాం మనం? కాస్త నష్టం జరిగితే దేవుడి మీద తిరుగుబడి చేస్తున్నావా? ఎన్నో మేలులు చేస్తున్నాడు కదా. తల్లి గర్భములు మొదలుకుని ఇంతవరకు నేను పోషించాడు, కాపాడాడు, నడిపించాడు. ఒంటరిగా నీకు మంచి భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు, నీ కుటుంబం పేరు ప్రతిష్ఠ సిరి సంపదలు ఇచ్చాడు. అలాంటి దేవుని ఎంత మహిమపరచాలి, ఎంత ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. చాలామంది దేవుడు మందిరంలో కనబడరు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, భక్తి కలిగి ఉండరు. దావీదు అలా కాదు. నా నోటి మాటలు, నా ధ్యానమును, నా హృదయ ధ్యానమును దృష్టికి అంగీకారం అవును గాక, నా భక్తిని అంగీకరించు ప్రభా. అందుకే దావీదును బహుగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ గనురాలైన స్త్రీ ఏమంటే బిడ్డ చనిపోయాడు, దైవజనుడు ఎదుగు వచ్చి అంటుంది, దైవజనుడా వచ్చి నా బిడ్డను బ్రతికించు. దైవజనుడు ఎలీషా లేడు, గదిలోనికి వెళ్ళాడు. ఎక్కడుందన్నమాట? ఏమండి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తే, ఏమండి దైవజనుడు లోపలికి వెళ్ళి ఆ బిడ్డ మీద చేతులు ఉంచి ఏమండి ఆ యొక్క మొక్క మీద ముఖం ఉంచి ప్రార్థన చేశాడు, చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన మహిమ. వెంటనే ఎలీషా ప్రార్థన దేవుడు ఆలకించి 7 మారులు తుమ్మి లేచి నిలబడ్డాడు. ప్రైజులో. ఇది ఎన్నో అద్భుతము చెప్పాలి. ఎన్నో అద్భుతం. రెండో అద్భుతం, ముందు గర్భఫలం దేవుడు ఇచ్చాడు, బిడ్డ ఉన్నట్లు ఉండి బిడ్డ చనిపోతే దేవుడు బ్రతికించాడు. ఆ కుటుంబంలో ఇది 2వ మేలు. దేవునికి స్తోత్రం. ఆ గనురాలైన స్త్రీకి దేవుడి మీద ప్రేమిక పెరిగింది, ఆ దైవజనుడి మీద విశ్వాసము పెరిగింది. దైవజనుడు ఏది చెప్పితే అది చేయడానికి ఇష్టపడుతుంది. దేవునికి స్తోత్రం. దైవజనులు ఏది చెప్తే అది చేస్తేనే మనకి జయము. తెలుసా సంగతి? ఏమంటే ఆది కాండములు ప్రకటన గ్రంథం వరకు దేవుడు అబ్రహాముతో ఏది చెప్పాడు అది చేసినప్పుడు జయం వచ్చింది. ఏది చేయొద్దంటే అది చేసాడు, అపజయం వచ్చింది. ఏమొచ్చింది? అపజయం వచ్చింది. దేవుడి పిల్లలైన మనము ఆయన ఏది చెప్తున్నాడో అది చేయటానికి ఇష్టపడాలి ఖచ్చితంగా. అలా ఇష్టపడు. నీ కుటుంబాన్ని, నీ వ్యాపారం, నీ చేతి పని, నీ పిల్లలను దేవుడు అంటున్నాడు బహుగా వర్ధిల్లింపజేస్తాను. హల్లెలూయా. బహుగా వర్ధిల్లింపజేస్తాను. ఈ గనురాలైన స్త్రీ 2 మేలులు పొందుకుంది. ఇప్పుడు ఎన్ని మేలులు చూడండి. దేవుడికి ఆ కుటుంబంలో స్థానం ఇవ్వడం వలన దేవుని గౌరవించి, అందుకే ఎవరికి ఇచ్చిన గౌరవం వారికి ఇవ్వాలి. ఆమె అర్థమవుతుందా? దేవుడికి ఇచ్చిన గౌరవం దేవుడికి ఇవ్వాలి, దైవజనుడికి ఇచ్చిన గౌరవం దైవజనుడి, విశ్వాసులకు ఇవ్వవలసిన గౌరవం విశ్వాసులకు ఇవ్వాలి. సాటి సహోదరుడిని ప్రేమించే స్థితిలో వారికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. పిల్లలకి ఇవ్వాల్సిన గౌరవం పిల్లలకి ఇవ్వాలి. కొంతమంది ఉంటారండి, నేను చూస్తే నా చిన్న వయసులో చాలామంది చూశాను, దేవుని గౌరవించరు, దేవుని అవమానపరుస్తారు, సేవకులను అవమానపరుస్తారు. ఏమండి బైబిల్ గ్రంథంలో ఎలీషా చూడండి, ఎలీషా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంటే ఇద్దరు యవనస్తుల 40 మంది యవనస్తులు 40 మంది యవనస్తులు ఆ దైవజనుడిని వేలన చేస్తున్నారు. బోడువాడా అని వేలన చేస్తున్నారు. ఆ దైవజనుడేమో వారి క్షేమం కొరకు ప్రార్థన చేయండి వెళ్తుంటుంటే ఆ సేవకుని పట్టుకొని వేలొక్కలం చేస్తున్నారు, దూషిస్తున్నారు. అప్పుడు ఎలీషా ఏం పట్టించుకోలేదు, కానీ దేవుడు పట్టించుకున్నాడు. నిన్ను నన్ను మనలను పరిశుద్ధులను ఎవరైనా దూషిస్తే ఎవరినంటే మనం పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకుంటాడు. మనం క్షమించిన దేవుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఊరుకోడు. బైబిల్ గ్రంథంలో రాజులను వెళ్ళి రాజులను బట్టి కరిపించాడు, గడ్డి తిరిపించాడు. బబులోను సామ్రాజ్య రాజుల్ని. దేవుడికి విరోధంగా పోరాడిన ఏ ఆయుధమో వరదలదు. ఆ దైవజనుడిని దుర్భాషలు మాట్లాడుతుంటుంటే దేవుడు 2 ఆడ
ఏంటిది ఎలుగుబంట్లా? ఎలుగుబంట్లే కదా. 2 ఎలుగుబంట్లు అడవుల నుంచి ఆడ ఎలుగుబంట్లను పిలిచి ఆ 40 మందిని ఆహారంగా పెట్టేశాడు. చనిపోయారు పాపం. ఎంత బాధ! అందుకే అంత ఉగ్రత ఎందుకు? నీ నోటు మాట దేవుడు అంగీకరించాలి. మన నోటు మాటను దేవుడు యాక్సెప్ట్ చేయాలి. మన భక్తిని దేవుడు అంగీకరించాలి. అలా అంగీకరిస్తే నీ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదాలు వచ్చునుగాక, దేవుడు దీవులు వచ్చునుగాక, నీ నీ గర్భఫలాలు భూఫలాలు దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రభు దీవిస్తానంటున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఈ గనురాలైన స్త్రీ ఆ ముసలితనములో వృద్ధాపములో పిల్లల మీద ఆశలు వదిలేసుకుంది. ఆశలు నిరాశ అయిపోయి అలా టైంలో చక్కటి బిడ్డని దేవుడు ఇచ్చాడు. ఇచ్చినట్లుగా ఇచ్చి మరి చనిపోతే మరలా సేవకుడు ప్రార్థన చేస్తే ఏమైపోయాడు? చెప్పాలి అందరూ. బ్రతికిసాడండి. ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. నా జీవితంలో కూడా 3 అద్భుతాలు దేవుడు చేశాడు. చనిపోయిన వారు బతుకుట. మన సాకల లక్ష్మి అలా మన వెనకాలే వాళ్ళ చెల్లిగారు అమ్మాయి చనిపోతే ప్రార్థన చేస్తే కేరం నడిచింది. దేవునికి స్తోత్రం. మా రూతమ్మ మా పెద్ద పాప పూరిలో 6 నెలల గుడ్లు తేలేసి చనిపోయింది. మా పాప చనిపోయింది. అందరూ ఏడుస్తుంటుంటే నేను ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళాను. పూరి వెళ్ళి 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేశాను. ఆ బిడ్డ కేకేసింది. హల్లెలూయా. అందరూ ఆశ్చర్య. అదే ప్రాంతంలో ఇప్పుడు ఈ పిల్లలు అక్కడ సేవ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. పూరి ప్రాంతంలో ఆ పెద్ద సంఘానికి పూరి ప్రసాద్ గారి సంఘంలో సంఘ కాపురగా భార్యాభర్తలు, మా పెద్ద పాప భార్యాభర్త దేవుడు పనిచేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జనరల్ హాస్పిటల్లో మన ఆంతోని గారి స్నేహితుడు మనతో సువార్తకు వస్తాడు. ఆంతోని గారి స్నేహితుడు చనిపోతే మార్చిలో వేసితే అయ్యగారు చిన్న ప్రార్థన చేయండి అని బలవంతంగా తీసేది. ఏనన్నాను, చచ్చిపోయినట్టుగా ఏం ప్రార్థన చేస్తామయ్యా లోపలికి వెళ్ళి అంటే, లేదు అయ్యగారు మీరు వచ్చి చిన్న ప్రార్థన చేయండి, ఆ బాడీకి కార్యక్రమం బాగా జరగాలని అన్నారు. నేను వాళ్ళ మాట కాదని వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రార్థన చేసిన వెంటనే లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతాలు చేస్తాడు వారి విశ్వాసాన్ని బట్టి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తాడు. ఇక్కడ ఎలీషా దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే ఆ బాబు, చనిపోయిన బాబు లేచి నిలబడ్డాడు. 7 సార్లు తుమ్మాడంట. అప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చి అమ్మా గండురాలైన స్త్రీ చేతులు పెట్టాడు. ఆ తల్లి ఆ కుమారుని కౌగిలించుకొని ఎంత ఉప్పొంగిపోతుందో. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మిన వారిని, దేవుడు ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారిని దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము నేను త్రోసివేయను. గట్టిగా చప్పట్లు కొడదామా? వెనకాల ఉన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. 3వ అద్భుతం ఏంటి చెప్పమంటావా? చాలా జాగ్రత్తగా వినాలి. ఈ కుటుంబంలో జరిగిన అద్భుతాలు దేవుడు నాకు బలంగా ప్రేరేపించాడు ఈ మాటలు చెప్పమని. 3వ అద్భుతం తెలిసిన ఎలీషా దైవజనుడితో దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద భయంకరమైన కరువు వస్తుంది. ఏమొస్తుంది? కరువు వస్తుంది. నువ్వు ఆ స్త్రీతో చెప్పు. ఆ స్త్రీ బ్రతకాలంటే, తన భర్త తన కుమారుడు ఆమె బ్రతకాలంటే ఎక్కడికో చోటకి, ఆహారమున్న చోటకి వెళ్ళిపోమంటే ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోయింది. ఆ తల్లిని పిలిపించాడు. పిలిపించి అమ్మా నీ ఇల్లు, నీ వాకులు, నీ పొలము విడిచిపెట్టి నేను చెప్పిన మాట ప్రకారంగా చేయమ్మా. భూమి మీదకి భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువులో చాలామంది చనిపోతారు. నువ్వు బ్రతకాలంటే నా మాట, దేవుడి మాట, నా మాటని నమ్మి ఒక్కసారి నువ్వు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోంటే ఆ సేవకుడు మాట నమ్మి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 1వ భాగంలో మాటలు మనకు కనబడతాయి. వెళ్ళిపోయింది. మొదటి భాగంలో మనకు కనబడతాయి. వెళ్ళిపోతే అంటే కీడు వస్తుందని దైవజనుడు చెప్పినప్పుడు దైవజనుడు మాట ఆమె నమ్మింది. దేవునికి స్తోత్రం. దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు ఈ దైవ సేవకుడు మాటలే, ఈ చిన్న కురువుడు మాటలే, చిన్న వయసులో ఉన్న మాటలే నువ్వు అనుకోవద్దు. ఆ దైవజనుడు నోట నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రైజులా.
ఆ మాటలు మనం అంగీకరించాలి. దైవ సేవకుడు చెప్పిన పని ఏ కుటుంబం అయితే చేస్తుందో ఆ కుటుంబాలు వరిదెలుతాయండి. అలా వరిదెలే. నేను కూడా ఒక దైవజనుడి కుమారుడినే, మోసే గారు రెండో బాబును. ఏమండి, మా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. ఎన్నో చనిపోయి బయట పాడేశారు మా నాన్నగారిని, దేవుడు బతికించాడు. ఇక్కడ ఉన్నారు లాజరస్ గారు, ఆయన సాక్ష్యం, ఆయన స్నేహితుడు, మా నాన్నగారు స్నేహితుడు. ఆయన దేవుడు బ్రతికించాడు. ఏమండి, ఆయన దైవజనులు ఏది చెప్తే అది చేసేవారు. మా నాన్నగారు బతికించిన తర్వాత ఆయన దేవుడు వాడుకున్నాడు, బలమైన సాధనగా వాడుకున్నాడు. ఈ రోజున సంఘాలు స్థాపించబడ్డాయి, విశ్వాసులు లేశారు, ప్రార్థన వీరులు లేశారు. 1000 గ్రామాల పైగా స్వార్థ ప్రకటించాం. అంటే గొప్ప కోసం నేను చెప్పటం లేదు. అంటే దేవుడు మాట విన్నవారిని దేవుడు నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును. మా కుటుంబంలో ఏమిటి, చిన్న గదిలో 11 మంది ఉండేవాళ్ళం. మా నాన్నగారికి మేము ఎండమండుగురు. ఎంతమంది అండి? ఎండమండుగురు. మా అమ్మ మా నాన్న 10 మంది, మా అమ్మమ్మ 11 మంది. ఈ 11 మంది ఒకే గదిలో అక్కడే వండుకోవడం, అక్కడే తినడం, అక్కడే నిద్రపోవడం. నమ్ముతారా? స్థానం ఒకటే అరుగు మీద చేసేవాళ్ళం. బయట ఆ చిన్న గదిలో ఉండేవాళ్ళం. మా నాన్నగారు గంటల తరబడి ప్రార్థన చేసేవాడు. సేవకులు ఏమండి, సేవకులు వచ్చిన వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో అర్థం అవ్వక ఏమండి బయట పంచని కూర్చోబెట్టేవాళ్ళం మేము. ఈ రోజున ఆయన పిల్లలైన మాకు అందరూ మందిరాలు దేవుడిచ్చాడు. దేవుడికి స్తోత్రం. గృహాలు దేవుడిచ్చాడు. మా కుటుంబాన్ని దేవుడు దీవించాడు. ఏమంటే మా అన్నయ్యని కూడా అనాథ పిల్లలు చేర్చుకో, పిల్లలు లేరు మా బెదరికి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. విశ్వాసం ఉంచాలి. బ్రాహ్మణ్స్ డాక్టర్ అమ్మగారు, మా అన్నయ్య మా వదినమ్మతో అన్నారు, మీకు పిల్లలు పుట్టే అవకాశము లేదు, పిల్లల కోసం మీరు ప్రయత్నం చేయొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దని ఆవిడ జడ్జిమెంట్ ఇచ్చింది. మా నాన్నగారి దగ్గరికి వచ్చి మా అన్నయ్య ఒక రోజున దిగులుకి కూర్చొని, ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదంట నాన్నగారు అని మా అన్నయ్య మా నాన్నగారు చెప్తుంటే, నాన్నగారు అన్నారు, బైబిల్ తీయమన్నాడు. బైబిల్ తీసి ద్వితీయోపదేశకాండం అన్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదవమన్నాడు. చదివాడు. మీలో గొడ్డిది అన్నమాట అనేది ఉండదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. నీకు పిల్లలు దేవుడు ఇస్తాడు. డాక్టర్ మాట నమ్ముతావా, దేవుడు మాట నమ్ముతావా అన్నాడు. మా నాన్నగారు చెప్పిన మాటలకి మా అన్నయ్యకి చాలా బలమైన విశ్వాసం వచ్చింది. ప్రార్థన చేశాడు. ఏమంటే చక్కటి 2 బిడ్డలు దేవుడు ఇచ్చాడు. ప్రైజ్లో ఏమంటే ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజున పుట్టింది పెద్ద కుమార్తె. ఆ క్రిస్మస్ రోజున బ్రాహ్మణ్స్ డాక్టర్ అమ్మ గారు కేక్ పంపిస్తుంది. ఎందుకంటే మీ దేవుడు గొప్పోడు అంటుంది. అవి దేవుడికి స్తోత్రం. పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఎలా పుట్టారు? ప్రార్థన, దైవజనుడు ప్రార్థన, శావకుడు ప్రార్థన. దేవుడు ఆలకించి నీ సరిహద్దులను విశాలపరచడమే కాదు, భూఫలాలు గర్భఫలాలతో దేవుడు నింపి నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే మన మాటలు, మన హృదయ జ్ఞానమును దేవుడు దృష్టికి అంగీకరింపబడును గాక. అంగీకరించాలి. పరిశుద్ధుల ప్రార్థన దేవుడు వింటానన్నాడు. అందుకే దేవుడి మీద ఆధారపడాలి. మనం ఆధారపడుతున్నావా? ఈ గనురాలైన స్త్రీ దేవుడు నమ్మింది, దేవుని గౌరవించింది. మరొకటి, ఈ గనురాలైన స్త్రీకి పిల్లలు పుడతారని గౌరవించలేదండోయ్. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. నేను సేవకుడిని ప్రేమిస్తే, సేవకుని గౌరవిస్తే, సేవకుడికి నేను సహాయం చేస్తే, నేను కానుకలు ఇస్తే నాకు పిల్లలు పుడతారని స్వార్థంగా మేము ఆలోచించలేదు. దేవుని సేవకుడిని గౌరవించింది. దేవునికి స్తోత్రం. అంటే భక్తిలో కూడా స్వార్థం లేదు ఆవిడికి. చూసారా? ఆలోచిస్తున్నారా? మనం ఈ కానుక ఎత్తే డబ్బులు వచ్చేయాలి, అంతే కదమ్మా. మనం భక్తి ఎలా ఉంటుందంటే 10 రూపాయలు ఎత్తే 100 రూపాయలు వచ్చేయాలి, 1000 ఎత్తే 10,000 వచ్చేయాలి, దేవుడు ఇచ్చేయాలి. అంటే అందరూ కూడా మన స్వార్థం కనబడుతుంది. ఈ గనురాలైన స్త్రీ దేవుడు ఇస్తానన్నా నాకు వద్దు, దైవజనుడు నాతో అబద్ధం ఆడదన్నది ముందు. అంటే ఆమె భక్తి ఎంత గొప్పదో చూడు. మన ఇంటికి వచ్చి వెళుతున్న దైవజనుడికి ఒక గది ఏర్పాటు చేసి, అందులో ఒక మంచం ఏర్పాటు చేసి, బల్ల ఒకటి బొయిన బల్ల ఏర్పాటు చేసి, బైబిల్ చదువు ఒక పీఠం ఏర్పాటు చేసి, ఒక దీపస్తంభం పెట్టి మనం గౌరవిద్దామని భర్తతో సంప్రదించింది. ఈ రోజున సేవకుడిని నీ ఇంటికి వస్తే, సువార్థకుడిని నీ ఇంటికి వస్తే, ఒక సువార్థ విశ్వాసం నీ ఇంటికి వస్తే ఎప్పుడు వెళ్ళిపోద్దా అని గుడ్లెక్కలా కొంచెం చూస్తున్నావు. అందరూ కాదండి, కొంతమంది ఉన్నారు, ఇదేంట్రా బాబు మంచి సీరియల్ వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు. నీ భక్తిని దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? ఒకసారి ఒక విశ్వాసం ఇంటికి వెళ్ళాం, లాజరస్ గారు నేను
బెల్లం తలుపు కొట్టిన తీతలేదు ఆవిడ, లోపల టీపీకి అంటిపోయింది ఆవిడ. గుడ్ లెక్క లేకుండా టీపీ మామూలుగా చూడొచ్చు కదా, ఏమండి టీపీలో బుర్రేటేసింది అట్టుకెళ్ళి అలాగా. లాజరస్ గారు నిన్ను నిలబడ్డా కూర్చోపు, అలా నిలబడ్డావు ఏం చేస్తాను, అబ్బే కళ్ళు రెప్పతించట్లేదు, అలా చూసేస్తుంది. పావుగంట నా మాటలన్నీ వాస్తవం, సాక్ష్యాలు ఉన్నాయి, ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. చూసా ఆడు ఏం చూస్తుందని లా చూసి ముఖం దిగులుగా పెట్టుకొని ఏడ్చేస్తుంది. ఆ సీరియల్ ఎవడో చచ్చిపోయాడు, ఏడ్చేస్తుంది. అంటే నీ హృదయ జ్ఞానము, నీ నోటి మాట, నీ కంటి చూపు లోకం మీద ఉంది కానీ దేవుడి మీద లేదు. అప్పుడు అన్నాడు, అమ్మా నన్ను తులిక్కిపోలేదు, అయ్యి బాబోయ్ అయ్యారు ఎప్పుడు వచ్చారు అయ్యారు అంటుంది ఆవిడ. అమ్మా వచ్చి చాలా చెప్పి అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ బాబోయ్ అయ్యి బాబోయ్ అయ్యారు 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 అంటుంది. అంటే చూడు మనుషులు ఎలా తయారైపోయారు. ఇప్పుడు ఈ ఆశీర్వాదాలు ఎలా వస్తాయి, మనకి దీవులు ఎలా వస్తాయి, నీ ఒంటరితనంలోని భక్తి ఎలా ఉంది, మన ఇంట్లో మన భక్తి దేవుడు చూస్తలేదా, మందిరానికి వచ్చినప్పుడు చూస్తాడా, నీ ప్రవర్తన మందిరానికి వెళ్ళినప్పుడు చూసుకోవడవా, ఎక్కడున్నా ఎచ్చట ఉన్నా నీ భక్తి దేవుడు అంగీకరించునుగాక, దేవుడు ఆశీర్వదించునుగాక. నిజంగా చూడండి, గనురాలైన స్త్రీ దైవజన అమ్మ కరువు వస్తుంది, ఇల్లు వాకులు విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయింది. ఏ దేశానికి? ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయింది. అక్కడ 7 సంవత్సరాలు ఉంది. 7 సంవత్సరాలు కూడా చక్కగా ఉంది. ఆ కరువు నుంచి బయటపడ్డది, ఆ కరువు కీడు దినాల నుంచి బయటపడ్డది. ఏమండి మరలా 7 సంవత్సరాల లోపు ఏలీషా సేవకుడు కాలం చేశాడు, అనగా చనిపోయాడు, నిద్రించాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాటలు. ప్రతి ఒక్కరు కూడా ఏలీషా సేవకుడు నిద్రించాడు. నిద్రించిన తర్వాత 7 సంవత్సరాలు అయిన తర్వాత ఈమె మరలా తన సొంత దేశానికి వచ్చింది. సొంత దేశానికి రావడానికి ఆమె విల్లు వేరొకరు ఆక్యుపై చేసుకున్నారు. ఆమె పొలము వేరొకరు తీసేసుకున్నారు. ఎలా ఉంటుంది? అప్పుడు నాకు న్యాయం జరగాలి, నా ఇల్లు నాకు కావాలి, నా పొలం నాకు కావాలి అన్న రాజుగారి దగ్గరికి వెళ్దామని రాజుగారి దగ్గరికి బయలుదేరింది. ప్రైజ్లో అప్పుడు ఏలీషా శిష్యుడు గెహాజీ రాజుగారి యొద్ద ఉన్నాడు. ఎక్కడున్నాడు? చెప్పాలి అందరూ కూడా. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం మొదటి భాగంలో మాటలు మనకు కనబడతాయి. ఏమండి రాజు దగ్గర ఉండి రాజుగారును గెహాజీ, ఏలీషాతోనే గెహాజీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు సంభాషణ చేసుకుంటున్నారు. ఏమయ్యా రాజుగారు అడుగుతున్నాడు గెహాజీని, ఏమయ్యా గెహాజీ ఏలీషా దైవజనుడితో, అంత గొప్ప దైవజనుడితో ఉన్నావు, ఎలాంటి అద్భుతాలు జరిగి ఏమని చెప్తావా అని అడుగుతున్నాడు. అడిగితే అప్పుడు గెహాజీ అన్నాడు, అయ్యా మేము ఒక ఇంటికి వెళ్ళే వాళ్ళమయ్యా, గొడురాలనే ఇంటికి వెళ్తే అప్పుడు పిల్లలు లేరు, వృద్ధాపంలో పిల్లలు పుడతాడని చెప్పి పిల్లలు పుట్టిసే. దేవుడికి స్తోత్రం. ఆ దైవజనుడు మాట సెలవిచ్చాడు, బాబు పుట్టాడయ్యా. అలా చెప్తున్నాడు. సంభాషణ జరుగుతుంది, లోపు సంభాషణ జరుగుతుండగా బాబు పుట్టాడయ్యా రాజుగారు అని చెప్పాడు. మరి రెండోదిగా మళ్ళా బాబు పెరుగుతుండగా బాబు చనిపోయాడు. చనిపోతే ఆ తల్లి దైవజనుడి దగ్గర వచ్చి ఏలీషా దగ్గరికి వచ్చి బలవంతంగా తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకుంది. ప్రార్థన చేయించుకుంటే ఆ బాబు బ్రతికిసాడయ్యా. ఈ మాటలో సంభాషణ జరుగుతుండగా నా ఇల్లు వేరొకరు ఆక్యుపై చేసుకున్నారు, నా పొలం వేరొకరు తీసుకున్నారని ఈ గనురాలైన స్త్రీ ఎక్కడికి వచ్చింది? రాజుగారి వాకట్లోకి వచ్చింది. రాజుగారి కోటలో రాబడికి గెహాజీ ఒకసారి ఉనికి పడ్డాడు. అయ్యా రాజుగారు, ఇప్పుడు వారికి నేను చెప్పిన స్త్రీ ఎవరు అనుకుంటున్నావు? ఈమె. గట్టిగా చెప్పడం పడదామా? దేవుడికి స్తోత్రం. అనగా దేవుడు ఆత్మ కలిగిన వారికి దేవుడు నడిపింపు జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అప్పుడు వెంటనే గెహాజీ అంటాడు రాజుగారు ఇప్పుడు వరకు ఏలీషా ఏ అద్భుతాలు చేశాడు చెప్పాను కదా ఆ దైవజనుడి కోసం. ఆ గనురాలైన స్త్రీ ఈమె అనబడగా రాజుగారికి ఎలా ఉంటుంది? ఆశ్చర్యపోతాడు. మన దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. నువ్వు నమ్మునా నమ్మకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా దేవుడే. ఆయన రోషము గల దేవుడు. హల్లెలూయా. నమ్మితే ఆశీర్వదించబడతావు, నమ్మకపోతే నీవే చాలా బాధపడే అవకాశాలు ఉంటాయి. ప్రైజ్లో. అయితే రాజుగారు ఆశ్చర్యపోయాడు. అప్పుడు అంటున్నాడు, అమ్మా ఏంటమ్మా ఇలా వచ్చావు? నీకోసమే చెప్తున్నాడు అమ్మ గెహాజీ. ఎవరి కోసం చెప్తున్నాడు? నీకోసం చెప్తున్నాడు అమ్మ గెహాజీ. ఏలీషా దైవజనుడు నువ్వు చాలా మర్యాద చేసేవాడి కదా,
మంచి చక్కటి భోజనాలు ఏర్పాటు చేసి ఉండే కదా, ఒక గది కూడా కట్టి ఉండే కదా. నీకు దేవుడు బాబుని ఆ బాబు ఇదిగో ఈ బాబే. హల్లెలూయా. సో మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అప్పుడు అంటాడు రాజుగారు, అమ్మ ఏం కావాలి? అయ్యా ఆ దైవజనుడు మాట విని నేను కరువు వస్తుందని చెప్పాడు, వెళ్ళిపోమన్నాడు. ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళి తలదాచుకున్నాను అయ్యా. మరలా నేను తిరిగి రాబోడికి నా ఇల్లు వేరొకరు ఆక్యుపై, నా పొలము వేరొకరు తీసుకున్నారు. ఇప్పుడు నేను అడిగితే వారు గొడవకు వస్తున్నారయ్యా, నాకు న్యాయం చేయమంటే అప్పుడు వెంటనే రాజుగారు సైనికులను సిద్ధపరిచి, రథం సిద్ధపరిచి, ఎవడవాడు ఆక్యుపై చేసుకునేవాడు అని రాజుగారు తెలుసుకుంటే దెబ్బలు కదవా, వెంటనే పంపించి రాజుగారు ఏమని ఆజ్ఞ ఇచ్చాడో తెలిసిన? చాలా అద్భుతమైన 7 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడు కదా, 7 సంవత్సరాలు పంట పండించుకున్నాడు కదా, ఆ పంట అద్దె డబ్బులు అన్నీ తిరిగి ఇచ్చామన్నాడు దేవుడికి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు. ఇది 3వ అద్భుతం. ఎన్నో అద్భుతం చెప్పాలి, ఎన్నో అద్భుతం అమ్మా. ఎక్కడుందో చూడండి ఆ మాట. బైబిల్ ఉన్నవారంతా తీసుకుని 8వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమెకు న్యాయమును జరిపించమని ఆజ్ఞాపించను. దేవునికి స్తోత్రం. సో మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. చూడండి, ఒక దేవుణ్ణి గౌరవించడం వల్ల, సేవకుని గౌరవించడం వల్ల, సంఘాలను ప్రేమించడం వలన దేవుడు మన బ్రతుకుల్లో మేలే కానీ కీడు జరగదు. దేవుని మహిమపరచేవారిని, సేవకుని గౌరవించేవారిని చరిత్రలో నష్టపోయిన వారు లేరు, ఆశీర్వదించబడిన వారే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎవరు నష్టపోయారని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానానికి వచ్చినప్పుడు దేవుడు మాట, సేవకుని మాట తృణీకరించినప్పుడు వారి ప్రాణాలు కోల్పోయారు, వారి ఆస్తులు కోల్పోయారు. దేవుడికి విరోధంగా ప్రవర్తించినప్పుడు వారు అగ్ని చేత కాల్చివేయబడ్డారు, సజీవ సమాధి చేయబడ్డారు. చాలా 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 జరిగాయి. అందుకే మన కాలములో మనము దేవుని గనురాలైన ఆ స్త్రీ కాలములో దైవజనుడు మాట విండి దేవుని భయభక్తులు కలిగి ఉన్నట్లుగా మన కాలములో మనం ఉండునుగాక, మన పిల్లలు ఉండునుగాక. మన గట్టిగా చెప్పండి, వెనకాల వారు ఉండునుగాక, దైవజనుడు మాట వినుగాక, దేవుడు మాట వినుగాక, దేవుడు ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడునుగాక, దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఎన్ని అద్భుతాలు చెప్పా నేను, చెప్పాలి. ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? చెప్పండి అమ్మా, ఎలాగొస్తే? దేవుడికి ఇచ్చిన గౌరవం. సేవకుని ఇంటికి వస్తే గౌరవించు. కొంతమంది ఇంటికి వెళ్తే కూర్చోబడి అంటారు, వాళ్ళ సొమ్మిది అరిగిపోయినట్లుగా. దైవజనుడు ప్రార్థన చేస్తే దీవించబడ్డావు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. వచ్చినట్టు కుర్చీ అయితే ఏమైపోయింది? నీ బాబు సొమ్మైనా అరిగిపోద్దా, కరిగిపోద్దా? ఎలాంటి కోపం వచ్చేది. దేవుడికి స్తోత్రం కలుగు. సేవకుడు మన ఇంటికి వచ్చిన, మా ఇంటికి వచ్చిన సేవకుల్ని నిజంగా తృప్తిగా నేను పంపిస్తాను. అది మా నాన్నగారు మాకు నేర్పించాడు. కానుకలు లేకపోతే పక్కింటి వాళ్ళని అడిగిచ్చి పంపించే రోజులు ఉన్నాయి. హల్లెలూయా. అందుకే మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పటికీ ఈ రోజు కూడా ఇక లాజరస్ గారు అడగండి, నాకు వచ్చిన కానుకలు సగం కానుకలు పైన సేవకులు నేను ఇచ్చేస్తాను. ఆల్రెడీ ప్రేయర్కి వచ్చిన సేవకులకి, పెద్ద మందిరానికి వచ్చిన. అంటే ఎందుకు ఇస్తున్నానంటే దేవుడు బ్లెస్సింగ్. దైవజనుని ఇంట్లో అడుగు పెడితే, దైవజనుని ఇంట్లో గౌరవిస్తే, దైవజనుని ఇంట్లో మంచి భోజనం సిద్ధపరిస్తే, లేకపోతే దైవజనుడిని గౌరవిస్తే, దైవజనుడు ఏం చేస్తాడో తెలిసిన? తినిసిపోవడం, తినేసి వెళ్ళిపోడండోయ్. ప్రభా ఈ కుటుంబాన్ని దీవించునైనా. చప్పట్లు కొడుతూ ప్రభునా. ఆ మాట నీ బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవరైనా అనగలరా? అంటే వాళ్ళని గౌరవించకూడదని నేను అంటలేదండి. వస్తారో తింటారో మళ్ళీ తిరిగి నీకు పేర్లు ఇడిచిపోతారు. అవునే కదండి, చూస్తున్నాం సమాజంలో. ఒక సువార్తకుడు, ఒక విశ్వాసి, మన విశ్వాసంలోకి ఇంటికి వెళ్ళిన పరిశుద్ధులైన విశ్వాసులు అంటే విశ్వాసులు మళ్ళీ విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు కాదు, భక్తి కలిగిన స్త్రీలు, భక్తి కలిగిన విశ్వాసులు, భక్తి కలిగిన దైవజనుడు, భక్తి కలిగిన స్వార్థకులు మన ఇంటికి వచ్చినప్పుడు వారు ప్రార్థన చేస్తే, ప్రభా ఈ కుటుంబాన్ని దీవించు, ఈ పిల్లల్ని దీవించు అన్నాడు. దేవుడు మాట సేవకుల నోట ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే సేవకులు మనం ఏం చేయాలి? గౌరవించాలి. వాళ్ళకి ఏది కావాలో మనం తెలుసుకోవాలి.
ఒక మాట చెప్పి నేను ముగిస్తున్న సమయం అయిపోయింది. మా నాన్నగారికి తలకాయ మాంసం అంటే చాలా ఇష్టం. మా నాన్నగారికి ఏది ఇష్టం అది నేను చేశాను. మంచి ప్రార్థన వీరుడు మా తండ్రి. తెల్లవారు మోకల మీద ఉండి ప్రార్థన చేశాడు. అందుకే సంఘాలు కట్టబడ్డాయి, వేల మంది విశ్వాసులు రక్షించబడ్డారు, సేవకులు లేసారు. ప్రైజ్లో దేవుడు బ్లెస్ చేసాడండి. మా నాన్నగారికి నేను బాగా తెలుసుకొని ఆయనకి ఏది ఇష్టమో అది చేసేవాడు. నన్ను ఆశీర్వదించేవాడు. హల్లెలూయా. నా కుటుంబాన్ని చక్కటి బిడ్డల దేవుడు నాకు ఇచ్చాడు, చక్కటి కుటుంబం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే అయితే మీరేదో అలా చేసేయాలని చెప్పట్లేదు అండి. మీకు ఇష్టం ఉంటే చేయండి, అది మానేయండి. దేవుడు ఆశీర్వాదాలు కావాలంటే చేయండి. అది దేవుడు మాట, బైబిల్ మాట, ఆయన వాక్కు. అది శ్రద్ధభక్తులతో, అందుకంటాడు దైవజనుడు, ఆమె గనురాలను పిలిచాడు, ఇంత శ్రద్ధభక్తులు మా యందు నువ్వు కొనపరుచుతివి, మా వల్ల నువ్వేమైనా ఆశపడుతున్నావా? రాజుగారితో మాట్లాడమంటావా? సైన్యాధిపతితో మాట్లాడమంటావా అంటే, లేదు దైవజనుడా, నాకు పొలాలు ఉన్నాయి, ఆస్తి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీరు వచ్చిపోతే మీరు వచ్చి ప్రార్థన చేస్తే చాలు. ప్రైజులో ఆమె ఏమీ ఆశించలేదు. అలాంటి జ్ఞాన హృదయాలు అందరికీ ఉండునుగాక, జ్ఞాన బలం దేవుడు ఇచ్చునుగాక, ఆయన రాజ్యాప్తి కొరకు ప్రభు వాళ్ళందరూ సిద్ధపరచునుగాక. లాజరస్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. నేను వేరే చోట మెసేజ్ ఇవ్వాలి, 2 మెసేజ్లు చెప్పాలి నేను ఈరోజు. అందరూ నిలబడదాం, అందరూ నిలబడి ప్రార్థన చేద్దాం. వారు చిన్న ప్రార్థన చేస్తారు. రండి త్వరగా. దేవాని స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆస్తేనుడానికి స్తోత్రము. నాయన నా తండ్రి, ఇదిగో 10 గంటల సమయం నుండి ప్రభువా, అయా నా తండ్రి పాటల్లోని మెలను స్వరం వినిపించేవు నాయన. ఆరాధనలోని ఆత్మని బిడల అందరి మీద కుమ్మరించినందుకు నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన నా తండ్రి, నీ శావుకులను నాయన దేవా నీ బలిపీఠం వద్ద నిలబెట్టుకొని ప్రభువా, దేవా బలమైన నీ అభిషేకం ఇచ్చి తండ్రి, దేవా 2 పాళ్ళ ఆత్మతోనైనా నీ దాసుడును ప్రభువా, దేవా ఎత్తి పట్టుకొని ప్రభువా, ఇదిగో నాయనా నా తండ్రి, గనురాలైన స్త్రీ ప్రభువా, నా తండ్రి ఎలిసా ప్రవక్తకి నాయనా నా తండ్రి, దేవా నా తండ్రి, ఆ దైవజనులకి ఏమి కావాలనో ప్రభువా నా తండ్రి అన్నీ ఏర్పాటు చేసి నాయనా నా తండ్రి, దేవా గనురాలికి ప్రభువా, దేవా నాయనా నా తండ్రి, దేవా 3 అద్భుతాలు చేసినట్లుగా దేవా నీ వాక్యం చెలవుతుంది తండ్రి. అటు రీతిగా ప్రభువా, ఇదిగో నాయన నా తండ్రి, సంఘ బిడ్డల అందరినీ ప్రభువా నీ హస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు నాయన. అలాంటి గనురాలి స్త్రీ వలే ప్రభువా నా తండ్రి, భక్తి గల స్త్రీలుగా ప్రభువా నీ బిడలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారు బిడలు అందరినీ ప్రభువా దేవా మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా నా తండ్రి. వారి చేతి పనుని దీవించండి, వ్యాపారాలు దీవించండి నా తండ్రి. వారి బిడలు అందరినీ ప్రభువా దేవా సమృద్ధిగా మీరు దీవించి ఆశీర్వదించమని, అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని దేవా ఈ కొద్ది ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకొని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాను. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడు, మహాగణుడ యేసయ్య నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడ ఈ పరిశుద్ధ నాన్న తండ్రి నీ సన్నిధికి వచ్చే భాగ్యం మాకు అందరికి ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. మీ దాసుల్లో ఉండి గొప్ప మెసేజ్ మాకు ఇచ్చావు తండ్రి. నిజమే తండ్రి, గనురాలు ఎంతగానో ప్రభువా దైవజనులకు ఆతిథ్యం ఇచ్చి ప్రభువా తండ్రి ఎంతో ఆశీర్వాదాలు పొందుకుంది ప్రభువా తండ్రి. మేమందరమీ కూడా అలాగే నాయన మంచి హృదయంతో నాయన సేవకులకి ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా మా గృహాలన్నీ కూడా దీవించండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. చెప్పిన ప్రతి మాట మా హృదయాల్లో నాటించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, సర్వ సృష్టికర్తవు తండ్రి నాయన. మా అందరికీ ఈ సమయం ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా నాయన. గొప్ప దేవ సహాయం చేయమని ఇదిగో తండ్రి నాయన
నాయన 79వ స్వతంత్ర దినం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఎంతవరకు నీ కృపలో మేము విధంగా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి. ఈ దినం చూడని వారు ఎందరో ఉన్నారు. మమ్మల్ని అందరినీ, మా సంఘాలని, మా నా సహోదరులందరినీ క్షేమంగా ఉంచినందుకు మీకు వందనాలు. నీ కృప నిత్యము తోడుగుంచినందుకు వందనాలు. దైవజనుల కుటుంబాన్ని ఆశీర్వదించు. దేన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ఈ చిన్న ప్రార్థన సన్నిధి చేర్చుకొని ప్రతిఫలం జవాబు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.